ఇప్పుడు ఆయనకు అవగాహన ఉందో లేదో లేకపోతే నేర్చుకుంటాడు. సింపుల్. మీకు అవగాహన ఉంది కదా, మీరు ప్రిపేర్ అయిన పెద్ద పెద్ద సబ్జెక్ట్ ఉన్న మనుషులు కదా మీరు. మరి ఆనాడు అపెక్స్ కౌన్సిల్ మీటింగ్కి ఎందుకు అటెండ్ కాలే? ఇలాంటి ఆల్ పార్టీ మీటింగ్లు ఎందుకు పెట్టలే? నేనేం రేవంత్ రెడ్డిని వెనకేసుకొస్తలేండి, సారీ. ఆయన చిత్తశుద్ధిని ఆయన వాటి మీద ఎప్పుడు ఫోకస్ చేస్తూనే ఉండాలి. నేను అడుగుతున్నది ఒకటే మాట, మీరు ఇప్పుడు ఆయన ఆల్ పార్టీ మీటింగ్ పెట్టిన ఆయనని బలంగా మాట్లాడిన మీరు విమర్శిస్తున్నప్పుడు మీరు చేసిన పని ఏందో మీరు చెప్పాలి కదా. కేసీఆర్ జగన్మోహన్ రెడ్డికి దాసోహం అయిండు. ఎందుకు దాసోహం? దాసోహం ఆయనకు కావడం కాదు, ఇద్దరు కలిసి కావలసినంత కాంట్రాక్ట్లు కథ వ్యవహారం అంతా చేసి మింగిరి పైసలంతా. ఈడ సంగమేశ్వరం కట్టేటప్పుడు తెలంగాణ మట్టిని జట్టీల ద్వారా మెగా కృష్ణారెడ్డి కేసీఆర్ సహకారంతో జగన్మోహన్ రెడ్డి చెప్పిండని తీసుకుపోయి ఆడ సంగమేశ్వరం కట్టుకోవడానికి ఇక్కడ మట్టిని వాడిరు, మహబూబ్ నగర్ మట్టిని. ఎవడబ్బ సొమ్మని వాడిరు? ఏనాడు జరిగింది అది? సో తెలంగాణకి అత్యంత పెద్ద ప్రమాదము లేకపోతే ఉన్న దరిద్రం ఏంటి అంటే ఈ లీడర్లే. ఎవరికి చిత్తశుద్ధి లేదు, ప్రజల కోసం ఏదైనా చేద్దామన్న ఆలోచన కానీ ఇంకోటి కానీ లేదు.